శృంగవరపుకోట నియోజకవర్గంలో చింతలపాలెం అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి డాక్టర్ గేదెల తిరుపతిరావు గారు పోటీ చేస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దారిలో వారిని మనం పలకరిద్దాం. తిరుపతిరావు గారు నమస్తే అండి. తిరుపతిరావు గారు చెప్పండి, మీరు చింతలపాలెం, దేశపాతకంపాలెం అలాగే మంగళపాలెంలో మీరు ఇంటింటి ప్రచారం చేసి ఉన్నారు. అయితే స్పందన ఎలా ఉన్నారు? స్పందన చాలా బాగుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఓ 10 సంవత్సరాల నుంచి లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయకపోయినా సరే ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక శిక్ష విధించారు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేనట్టు చేశారు. కానీ యాక్చువల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసింది తప్పు కాదు. అన్ని పార్టీలు ఒప్పుకొని అన్ని పార్టీలు రాసి లెటర్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి తప్పక రాష్ట్రాన్ని డివైడ్ చేయవలసి వచ్చింది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇష్టపూర్వకంగా చేసింది కాదు. ఓకే, ఒకవేళ చేసినా సరే మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏ అన్యాయమూ చేయలేదు. ఐఐఎం ఇచ్చింది, ఎయిమ్స్ ఇచ్చింది, ఐఐటి ఇచ్చింది, IIIT ఇచ్చింది, ఎయిర్పోర్ట్ ఇచ్చింది, పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది, విమానాశ్రయం ఇచ్చింది, తర్వాత స్పెషల్ స్టేటస్ ఇచ్చింది, తర్వాత రైల్వే జోన్ ఇచ్చింది, ఇంకా చాలా చాలా ఎన్నెన్నో ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఆ ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టినవి 10 సంవత్సరాలు అయినా సరే ఈ 2 ప్రభుత్వాలు ఇంకా చాలా ఫుల్ఫిల్ చేయకుండా చాలా ఉండిపోయాయి. అందులో ఎగ్జాంపుల్స్ ఏంటంటే